రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ కు ఉచ్చు బిగుస్తోంది. పూజా తల్లి మనోరమ ఖేద్కర్ అరెస్ట్ అయ్యారు. ఓ క్రిమినల్ కేసులో మనోరమ ఖేద్కర్ను పూణే పోలీసులు అరెస్ట్ చేశారు. మనోరమ తుపాకీతో ఓ రైతును బెదిరించిన వీడియో వైరల్గా మారింది. ఇక రోడ్డుపై కొందరిని బెదిరిస్తూ వీడియోకు చిక్కింది మనోరమ. పూజ తల్లిదండ్రులు అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నారనే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మనోరమను పోలీసులు అరెస్ట్ చేశారు. పూజా ఖేద్కర్ తండ్రి దిలీప్ ఖేద్కర్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. పూజా ఇంటి వెలుపల ఆక్రమణలు కూడా అధికారులు కూల్చివేశారు. పూజా ఖేద్కర్ బంగ్లా ముందు ఫుట్పాత్ను ఆక్రమించుకుంది పూజా కుటుంబం. ఇక సివిల్స్లో జాయిన్ అయ్యేందుకు ఫేక్ డాక్యుమెంట్స్ సమర్పించారన్న ఆరోపణల నేపథ్యంలో పూజా ఖేద్కర్ను మహిళా పోలీసులు విచారించారు. ఆమె ఇంట్లో దాదాపు 2 గంటల పాటు విచారణ సాగింది. పూజా స్టేట్మెంట్ను పోలీసులు రికార్డ్ చేశారు. పూజా నాన్ క్రిమిలేయర్ సర్టిఫికెట్లు అంటే ఫేక్ సర్టిఫికెట్లను సమర్పించి అటు ఎంబీబీఎస్లోనూ ఇటు ఐఏఎస్కు సంబంధించి తప్పుడు ధృవీకరణ పత్రాలు సమర్పించారంటూ ఆమెపై ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో ముస్సోరిలోని ఐఏఎస్ ట్రైనింగ్ అకాడమీ ఆమెను రీకాల్ చేసింది. ఆమెను వెంటనే అకాడమీలో హాజరవ్వాల్సిందిగా నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం పూజా ఖేద్కర్ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మరోవైపు పూజా తల్లిదండ్రుల వ్యవహారం కూడా చర్చనీయాంశంగా మారిన పరిస్థితి. పూజా తల్లి మనోరమ ముఖ్యంగా రెచ్చిపోయారు. రైతులను ఆమె తుపాకీతో బెదిరించిన వీడియో కూడా వైరల్గా మారింది. ఆమె రైతులను తుపాకీతో బెదిరించడంతో పాటు మరికొంతమందిని రోడ్డుపై బెదిరించినట్టుగా కూడా ఆరోపణలున్నాయి. దీంతో పాటు ఆమెపై అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఆ దృశ్యంలో చూస్తున్న ఆ మహిళ పూజా ఖేద్కర్ తల్లి మనోరమ ఖేద్కర్, ఇక పూజా తండ్రి దిలీప్ ఖేద్కర్పై కూడా ఆరోపణలున్నాయి. వీళ్ళంతా కూడా నేర కార్యక్రమాలకు పాల్పడ్డారంటూ ప్రస్తుతం పోలీసులు వీళ్ళపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పరిస్థితి. ఇక ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ వ్యవహారం అయితే దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పూర్తిగా ఆమె తప్పుడు ధృవీకరణ పత్రాలు సమర్పించారంటూ ఆమెపై ఆరోపణలు వచ్చాయి. అంతేకాకుండా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు పూజా ఖేద్కర్. ఒక్కసారిగా పూణేలో ఆమె సైరన్ అలాగే ఆ బుగ్గను బిగించుకోవడం, దాంతోపాటు ట్రాఫిక్ ఉల్లంఘనలు పాల్పడడంతో ఆమె వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఇక ఆ వ్యవహారంతో ఒక్కసారిగా అసలు పూజా వ్యవహారమే బయటపడింది. ట్రాఫిక్ ఉల్లంఘనలు పాల్పడము, దాంతోపాటు ఆమె తప్పుడు ధృవీకరణాలు పత్రాలు సమర్పించడంతో ఒక్కసారిగా అసలు పూజా ఖేద్కర్ వ్యవహారం తీగలాగితే డొంక కదిలినట్టుగా పూర్తిగా ఆమె కుటుంబానికి సంబంధించిన వ్యవహారం అంతా కూడా బయటపడింది. అంతేకాదు పూజా ఖేద్కర్ కోట్ల ఆస్తిని కలిగి ఉన్నట్టుగా తెలుస్తుంది. కోట్ల ఆస్తిని కలిగి ఉన్న వ్యక్తి నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ను సమర్పించడంపై, ఓబీసీ క్రిమిలేయర్ సర్టిఫికేట్ను సమర్పించడంపై కూడా అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతో అధికారులంతా కూడా ఒక్కసారిగా పూర్తి స్థాయిలో కూపిలాగారు. అంతేకాదు పూజ ఎంబీబీఎస్ చదివినప్పుడు కూడా తప్పుడు ధృవీకరణ పత్రాలు సమర్పించినట్టుగా తెలుస్తోంది. ఆమె అంగవైకల్యానికి సంబంధించినటువంటి పత్రాలు కూడా తప్పుడు ధృవీకరణ పత్రాలు సమర్పించడంతో ఒక్కసారిగా ఆమెపై విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆమెను ఐఏఎస్ అకాడమీ రీకాల్ చేసినట్టుగా తెలుస్తోంది. ముస్సోరిలో 23వ తేదీలోగా ఆమెను హాజరు కావాల్సిందిగా విచారణకు ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. మరోవైపు పూజ ఇంటి ఆక్రమణలు కూడా గుర్తించారు అధికారులు. మీరు చూస్తున్న దృశ్యాలు పూజ ఇంటి ఆక్రమణలు కూడా అధికారులు తొలగించినటువంటి దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. పూర్తిగా ఆక్రమణలు చేసుకొని ఆ ఇంటిలో గోడ కూడా కట్టినట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించి ఆరోపణ రావడంతో ఆమె ఇంటి ఆక్రమణలను కూడా అధికారులు తొలగించారు. ఇక ఈ నేపథ్యంలో ఆమె తల్లిదండ్రులు కూడా ఇప్పటికే అరెస్ట్ చేసిన పరిస్థితి కనబడతా ఉంది. పూజ ఇంటి వెలుపల ఆక్రమణలను అధికారులు కూర్చివేయడంతో పాటు బంగ్లా ముందు కూడా ఫుట్పాత్ను అధికారులు పూర్తిగా క్లియర్ చేసిన పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తున్న ఆ పరిస్థితి. రైతును గన్నుతో బెదిరిస్తున్నటువంటి దృశ్యాలు మనం కనబడతా ఉన్నాయి. పూజా ఖేద్కర్ తల్లి గన్నుతో రైతులను బెదిరించిన దృశ్యాలు ఇప్పటికే వైరల్ కావడంతో అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నారని కేసును కూడా ప్రస్తుతం ఆమెపై పోలీసులు బనాయించిన పరిస్థితి. ప్రస్తుతానికైతే పూజా తల్లిని అరెస్ట్ చేయడంతో మరొకసారి పూజా వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు పూజా తండ్రి దిలీప్ ఖేద్కర్ మాత్రం పరారులో ఉన్నట్టుగా తెలుస్తోంది.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.